Praise God everyone. 2 days back when I have been traveling to my office, it was early morning and it was full of snow. In the smoke I am speaking to God. మారుతున్నాను దేవుడి పని. దేవా ఇంకొంతకాలం చాలామంది ఇంకా మీ వైపుకు రావట్లేదు, ఇంకా చాలామంది రక్షింపబడాల్సింది అని నేను మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాకు చెప్తున్నాను అనమాట. టెల్ దెమ్ టు రిటర్న్ బ్యాక్ అని చెప్తున్నా, అంటే తిరిగి నా వద్దకు రమ్మని వారికి చెప్పు అనేసి చెప్తున్నాడు దేవుడు. నేను జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే ఆ లేఖనాల్లో దేవుడు ఇట్లా చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడు, సైన్యంలో అధిపతి యెహోవా చెప్తున్నాడు, నా వద్దకు మీరు తిరిగినట్లా నేను మీ వద్దకు తిరుగుతానని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి మనం చూసినట్లయితే మరి దేవుడు మొదటిగా మానవుని సృష్టించినప్పుడు వారికి కొన్ని కట్టలను నిర్మించున్నాడు. ఎందుకంటే దేవుడు మనలను మరి దేవుడుల కంటే కొంచెం తక్కువ చేస్తున్నాడు అన్నమాట. అంటే మనము ఆయన స్వర్గంలో చేసినప్పుడు కూడా కానీ వాటికంటే కూడా తక్కువ చేసి ఉన్నాడు కాబట్టి మనం బలహీనమై ఉన్నాము. అలాగే మనం చూసినట్లయితే దేవుడు వాళ్ళని సృష్టించినప్పుడు వారు మరి వాళ్ళకి సొంత ఆలోచనలతో మరి దేవుని యొద్దకు వెళ్దామన్నట్టు అక్కడ మనం చూసినట్లయితే అక్కడ బాబేలు పర్వతాన్ని కట్టుకుని వాళ్ళు దేవుడి దగ్గరికి పైకి వెళ్దామని ఆలోచించినప్పుడు అక్కడ దేవుడు వాళ్ళ భాషలను మార్చి అక్కడి నుంచి వారు జనాంగము మరి వేరువేరు భాగాలుగా వెళ్ళినట్టు మనం చూడొచ్చు అన్నమాట. కాబట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే రక్షింపబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇంకా కొంతమంది ఎవరైతే లోకంలో ఉన్నారో అంటే అన్నిలా ఉన్నారో వారిని కూడా దేవుడు చెప్తున్నాడు, మీరు కూడా నా బిడ్డలే అని చెప్తున్నాడు ఈ వాక్య ప్రకారం చూసినట్లయితే. అంటే ప్రతి సృష్టిలో ఉన్న మానవులందరూ కూడా ఆయన రూపంలో నిర్మించబడ్డారు కనుక వారందరినీ కూడా దేవుడు మరలా తిరిగి రమ్మని చెప్తున్నాడు. కాబట్టి అది దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశం అనేది, రక్షణ అనేది మనకి ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మరి ఉపయోగపడుతుంది. కాబట్టి లోకంలో మనము యేసుక్రీస్తు వారు తప్ప మరి ఏ దేవుడు లేదని వాక్యం చెల్లిస్తున్నాం. ఎందుకంటే వాక్యం చెల్లిస్తున్నది ఏం చెప్తున్నారంటే నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నన్ను మాత్రం మీరు పూజించాలని చెప్తున్నారు అనమాట. కాబట్టి లోకంలో మనం ఎన్ని పూజించినప్పుడు కూడా వారికి రక్షణ అనేది ఉండదు. రక్షణ కేవలం యేసుక్రీస్తు వారి ద్వారానే ఉంటుంది. చాలామంది అంటుంటారు, అంటే చిన్న రూలింగ్ పార్టీ కావచ్చు, కొంతమంది घर వాపస్ అని చెప్తున్నారు, కానీ యేసు ప్రభు వారు అంటున్నారు మేరే పాస్ వాపస్ రాజా అని చెప్తున్నారు. అంటే నా వైపు మీరు రండి, అంటే తిరిగి నా దగ్గర రండి అని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి రక్షణ యేసుక్రీస్తు వారి ద్వారానే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి రక్షణ కొంతమంది ఉన్నారు, ఇంకా మరి రక్షణ పొందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వారిని కూడా దేవుడు మిమ్మల్ని తిరిగి రమ్మని కోరుకుంటున్నారు. లేఖనంలో ప్రతి ఒక్కరు